ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పౌర్ణమి, అమావాస్య అయితే సాధారణంగా చెబుతూ ఉంటారు. పౌర్ణమి అంటే చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఏమైనా పనులు చేసుకోవటం, దైవారాధన కూర్చోవడం, అమ్మవారికి పూజించడం చేస్తారు. అమావాస్య అనగానే చాలా భయపడతారు. ఏ పనులు చేయకపోవటము, అసలు ఆ రోజు అంటేనే ఏదో ఒక నలతగా, ఒక భయంగా అనిపిస్తుంటుంది కొంతమందికి. ఏమైనా ఏదన్నా కనీసం ఎప్పుడు చేసే పని అయినా చేద్దామన్నా కూడా ఇవాళ అమావాస్య కదా, వద్దులే రేపటి నుంచి చూద్దామని ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా అమావాస్యకి అంత భయపడాలా అండి? అసలు ఆ రోజు ఏమైనా విశిష్టత ఉందా అమావాస్యానికి? నిజంగా ఓ మాట చెప్పాలంటేనమ్మా, మనకు ఉండేటువంటి 16 తిథులు, ఆ, పౌర్ణమితో సహా అమావాస్య కూడా కలుపుకుంటే 16 తిథులు. అవును. ఏ తిథికి ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితులు లేవు. హ్మ్, ముఖ్యంగా చెప్పాలి అంటే హ్మ్, కొన్ని నక్షత్రాల కలయిక, వారాల కలయికతో వచ్చేటువంటి తిథులకు మాత్రం ప్రత్యేకమైనటువంటి ఆహా, ఒక వాతావరణం ఉంటుంది తప్ప. హ్మ్, అలాగే మనం అమావాస్య అంటే మనం భయపడుతున్నాం, హ్మ్. కానీ ఉత్తరాది దేశాలలో అమావాస్యను పండుగగా చేసుకుంటారు. అసలు అదే కదండి, ఎంత చక్కగా. అసలు తమిళనాడులో కూడా చాలా బాగా తమిళనాడు చేస్తారు. దీపావళి మనం అసలు మామూలుగా మనకి లక్ష్మీ పూజ అంతమంది విధానం లేదు. మన నార్త్ ఇండియన్స్ దగ్గర నుంచి మనం అందిపుచ్చుకున్నటువంటి ఒక పద్ధతి అయినా చెప్తాం తప్పనిసరిగా. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది సౌరమానం, మంది చంద్రమానం. స్వస్తి శ్రీ చంద్రమానేనా అని రాస్తాం, వాళ్ళు స్వస్తి శ్రీ సౌరమానేనా అని రాస్తారు. సౌర సిద్ధాంతం వాళ్ళది, చంద్ర సిద్ధాంతం మనది. అలాగే మనకి అమావాస్య నుంచి అమావాస్య ఒక నెల మనం తీసుకుంటాం, పాడ్యం నుంచి అమావాస్య వరకు ఒక నెల తీసుకుంటాం. వాళ్ళకి ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెల. మనకి పాడ్యమి నుంచి అమావాస్య మధ్యలో వచ్చేటువంటిది పౌర్ణమి, కాబట్టి మనం పౌర్ణమి పండగ చేస్తున్నాం. వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి మధ్యలో వచ్చేటువంటిది అమావాస్య, కాబట్టి వాళ్ళు అమావాస్య పండగ చేసుకుంటారు. సూర్యుడు ప్రధానం అమావాస్యకి, చంద్రుడు ప్రధానం పౌర్ణమికి. కాబట్టి ఇక్కడ అంటే సంప్రదాయాలు వేరైనా తిథులకు ఉండేటువంటి ఆ లక్షణం అయితే ఒకటే ఉంటుంది కదా. ముఖ్యంగా ఏంటి, అమావాస్య అంటే క్షీణ చంద్రుడు, చంద్రుడు సంపూర్ణంగా ఎక్కడ కనపడ్డు, మనకు చంద్రోదయం అనేది అసలు ఉండదు. మానసికమైనటువంటి ప్రశాంతతలో ఒక్కసారి మనం గమనించుకోగలిగితే, అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ప్రతి ఒక్క మనిషి మానసిక స్థితి కొంతవరకు ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది, ప్రశాంతత కూడా. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చూస్తూ ఉంటే ఆ చంద్రబలం తగ్గడం వల్ల మానసిక ప్రశాంతత కూడా తగ్గుతూ ఉంటుంది కొంతవరకు. అంటే చిన్న వాటికి కూడా తొందరగా రియాక్ట్ అవటం, టెన్షన్ పడిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే చంద్రమా మనసే జాతః, చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి క్షీణచంద్రుడి దగ్గర వచ్చినప్పుడు టెన్షన్ పెరగడం, పూర్ణచంద్రుడు అయినప్పుడు మనం చూడండి ఎన్ని బాధలున్నా చంద్రుడు పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది, ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. రిలాక్స్, అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. అంటే చంద్రుడిలో ఉండేటువంటి గొప్పతనం అది. అలాగే ఈ అమావాస్య రోజున ఎప్పుడైతే చీకటి అంటున్నామో, చీకటి అంటేనమ్మా దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. అసలు మనం చెప్పుకోవాలి అంటే, చీకటి అంటే భయం, ఎవరికైనా భయం ఒకటి. చీకటి అంటే నలుపు, అంటే చెడుకి అర్థం, చూస్తాం. అవును, చెడుకి అర్థం కదా. ఎవరన్నా ఇంట్లో కూడా ఎవరన్నా చనిపోతే బ్లాక్ రిబ్బన్ పెట్టుకుని తిరుగుతుంటారు, అంటే దానికి చెడు అని. అలాగే మనం అందరికి వాడుక భాషలో చెప్పాలంటే శని, శని అంటే నలుపు. చూడగానే ఏంటో శని రంగు వేసుకొని వచ్చామని మాట్లాడుతుంటారు. వీటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే చీకటి ఉంటుందో అక్కడ భూత ప్రేత పిశాచ బాధలు ఎక్కువగా కలుగుతాయి అనేది ముఖ్యంగా. చెడు అంతే కదా, చీకటి ఎక్కడ ఉంటే అక్కడ చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. అట్లాగే నేను అనుకునేటువంటిది ఏంటంటే, చీకటి అనేది ఎప్పుడు ఉంటుంది మన మనస్సులో. మనలో 6 శత్రువులు ఉంటారు, వీళ్ళు నశింపజేస్తే మనకి ఎదురుగా కనపడే శత్రువులు ఎవరు ఉండరు. ఫిజికల్ గా ఎక్కడ శత్రువులు కనపడరు కదా. ఈ హర్షడ్ వర్గాలు ఏవైతే కామక్రోధలో మనమాత్సర్యాలు ఉన్నాయో, ఇవి పోతే అసలు మనకి ఎక్కడ శత్రువులు కనపడరు. కానీ మనం ఎంతసేపటికి ఏంటంటే బయట కనబడేటువంటి శత్రువులనే వెతుకుతూ ఉంటాం కదా. ఇలాంటి సమయాల్లో నిజంగా చెప్పాలి అంటే, ఇప్పుడున్నటువంటి నాడు కావచ్చు, పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతి నుంచి కూడా తీసుకుంటే, అమావాస్య రోజున ఎక్కువగా చెడు ప్రబలుతూ ఉంటుంది. అదే రోజున పితృదేవతల దినం కూడా చెప్తూ ఉంటాం. ప్రతి అమావాస్య పితృదేవతలకు తప్పనిసరిగా తర్పణ విధి చేయవలసింది ఎవరైనా. అంటే ఏ అమావాస్య అయినా అసలు నిత్యం పితృతర్పణం ఉందమ్మా.
మన అవునా? హిందూ ధర్మంలో నిత్యం ఓకే. పితృతర్పణం యమతర్పణం ఉంటుంది. ఆ. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఉమ్. అందుకని బ్రహ్మయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఉమ్. సంధ్యావందనం చేస్తుంటాం కదా, సంధ్యావందనం, ఉమ్. బ్రహ్మయజ్ఞం, అగ్ని కార్యం. ఉమ్. ఈ బ్రహ్మయజ్ఞంలో తప్పనిసరిగా పితృతర్పణం ఉంటుంది, యమతర్పణం ఉంటుంది. ఉహుం. ఇవి నిత్యం చేయమనే కదా చెప్తుంది. ఉమ్. కనీసం ఇన్ని రోజులు చేయలేకపోతే ఉమ్. ఒక అమావాస్య రోజున ఆ, ఒక్క రోజు కనీసం చేయొచ్చు. పితృదేవతలు ఎదురు ఉమ్. చూస్తూ ఉంటారు ఉమ్. కాబట్టి, కొడుకై పుట్టినందుకు ఉమ్. అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఉమ్. కొడుకులను కోరుకునే దేనికోసం? వీళ్ళు వదిలే ఆ నువ్వుల నీళ్ల కోసం మాత్రమే కొడుకులను కోరుకుంటున్నారు. ఉమ్. అది కూడా చేయకపోతే వృథా కదా మనకి. ఉమ్. కాబట్టి పితృతర్పణం అనేది తప్పనిసరిగా చేయకపోతే ఉమ్. పితృదేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఆత్మ ఘోష వీళ్ళ వంశం మీద పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఉమ్. ఇప్పుడు నేనున్నాను, ఉమ్. మా ఇంటికి వెళ్ళాను, నాకు ఆకలేస్తుంది, సమయం అయింది, ఉమ్. నాకు అన్నం పెట్టకపోతే బాధేస్తుందా? ఉంటుంది కదా. అలాగే మన వంశానికి సంబంధించినటువంటి దేవతలు వాళ్ళు, వాళ్ళని ఆ సమయానికి నువ్వు ఇచ్చేటువంటి తర్పణం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళని అసంతృప్తిగా అక్కడే ఉంచేస్తూ ఉంటే, ఇవ్వవలసింది ఇవ్వకుండా గౌరవం ఇవ్వకపోతే ఉమ్. వాళ్ళకి బాధేస్తుంటుంది. దానివల్ల వంశం మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఉమ్. మన సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి జరగాలంటే ప్రతి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృతర్పణం అనేది వదిలిపెట్టవలసిందే. ఉమ్. తప్పనిసరిగా ఇంకా విధిగా అమావాస్య రోజు ఆచరించాల్సింది ఇది అంటూ ఏమైనా ఉన్నాయండి? తప్పనిసరిగా అమ్మ, ఆ. తలంటు స్నానాలు చేయకూడదు. తలంటు స్నానం, ఆ. తల స్నానం కాదు, తలంటు స్నానం. ఆ. అంటే తల స్నానం అంటే ఏం చేస్తాం? నీళ్లు పుట్టిగా పోసుకుంటాం. నీళ్ళు పోసేసుకుంటాం. తలంటు స్నానం అంటే చక్కగా సున్ని పిండి పెట్టుకొని ఉమ్. ఒంటి నిండా కుంకుడుకాయలు. కుంకుడుకాయలు పెట్టి ఉమ్. మనకి తలకి నూనె పెట్టేసి చక్కగా ఉమ్. మర్దన చేసి చేస్తాం కదా, ఉమ్. అలాంటి తలంటు స్నానం పనికి రాదు. చేయకూడదండి. ఆహా. తల స్నానం మాత్రమే చేయాలి. ఆహా. దేనికంటే ముఖ్యంగా దేవతా కార్యాలకు మనం తల స్నానం అనేది ఎంత పవిత్రంగా చూస్తున్నామో పితృకార్యాలకు కూడా అంతే. ఉహుం. తప్పనిసరిగా పితృకార్యాలకి ఉమ్. మనం తల స్నానమే చేయాలి తప్పితే తలంటు స్నానం అనేది పనికిరాదు, ఓ ఉమ్. మాట చెప్పాలంటే. ఉమ్. అలాగే ఈ పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో ఉమ్. పితృతర్పణాలు వదలాలి. ఉమ్. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉమ్. బయటికి వెళ్ళేటప్పుడు ఉమ్. పొరపాటున ఎవరైనా అమావాస్య రోజున పుట్టినరోజు వచ్చింది, మరి నేను చేయకుండా ఎలా ఉంటాను? ఉహుం. తలంటు స్నానం చేయకుండా ఎలా ఉంటాను? ఉమ్. చేయాలి కదా. ఉమ్. అలా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఈ జుట్టు విరబోసుకుని వెళ్తుంటారు కదా, ఆ. అలా అస్సలు అమావాస్య రోజు వెళ్ళకూడదు. ఉమ్. అలాగే కనీసం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే చక్కగా జడ వేసుకొని ఉమ్. కనీసం మాడున కొద్దిగానే నూనె పూసుకొని వెళ్ళాలి. అవునా? పూర్వకాలంలో ఎందుకు చెప్తారు? కొద్దిగా తీసి ఇట్లా పూసేవాళ్ళు ఆ. నెత్తిన. ఉమ్. ఎందుకు అంటే ఏవైతే విరబూసుకొని లేదంటే అంటే ఒక ఆకర్షణ కలిగినటువంటి కురులు కనపడుతూ ఉంటాయో, ఉమ్. ఎక్కువగా ఈ భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆవహించడానికి అవకాశం ఎక్కువ ఆహా. కలుగుతుంది. ఉమ్. అందుకనే కాలులోనేమో నల్లటి బొట్టు పెడతారు, అరికాలులో అవునండి. నల్లటి బొట్టు అవును. పెడతారు మనకి. ఉమ్. పిల్లలు కూడా చూడండి, పుట్టినప్పుడు పడుకున్న తర్వాత తలస్నానం చేయగానే వెంటనే వాళ్ళకి అరికాలు బొట్టు బొట్టు పెడతారు, పెడతారు. ఇక్కడ దిష్టి చుక్క పెడుతూ ఉంటారు. ఉమ్. ఇది దిష్టికి, ఉమ్. ఇదేమో భూత ప్రేత పిశాచాలు. ఆహా. కాళ్ళ ద్వారా శిరస్సు ద్వారానే మనకి ఎక్కువగా ఆవాహన జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉమ్. అలాంటివి ఆవాహన కాకుండా మన ఉమ్. జోలికి రాకుండా ఉండేందుకు ముఖ్యంగా ఉమ్. ఆడవాళ్ళు చేయవలసినటువంటి జాగ్రత్తలు ఇవి. తప్పనిసరిగా ఉమ్. అమావాస్య రోజున ఏ సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్తే తప్పనిసరిగా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఉమ్. అంటే అంటారు. ఇలాంటివి ఉన్నాయా ఇలాంటి సైంటిఫిక్ రోజుల్లో కూడా అంటే ఉమ్. మీరు కొన్ని చోట్లకి వెళ్తే కనపడుతూ ఉంటారు తప్పనిసరిగా. అవునండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ అని చెబుతుంటాం కదా, ఉమ్. అపరిచితుడు. మనిషి కనపడేది మనవాడు, మాట్లాడేటువంటి భాష వేరే ఉంటుంది, వాళ్ళ అంటే వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది. తత్వం. ఎలా అవును. ఉంటుంది మరి? స్ప్లిట్ పర్సనాలిటీసే. అంతే కదా. ఒక్కొక్కలాగా బిహేవ్ నేను చేస్తా ఉంటారు. ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఉమ్. మాకు తెలిసిన మా బంధువుల అమ్మాయి అందరు కూర్చొని ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక ముస్లిం అతను చనిపోయాడు ఆ ఊర్లో, అతను తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ ఆడపిల్లలందరూ మాట్లాడుకునేటప్పుడు పెళ్లి వయసు అమ్మాయిది. ఉమ్. ఏం మాట్లాడుకుంటారు? నీకు ఎవరంటే ఇష్టం, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఉమ్. నిజంగా జరిగింది, యథార్థ గాథ. ఆ. మాట్లాడుకుంటూ ఉంటే ఆ చచ్చిపోయిన వాడే నా మొగుడు అంది. ఆ. ఈ అమ్మాయి ఏదో ఆ. తమాషాగా. ఆ. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ అమ్మాయి సరిగా మాట్లాడమే సరిగా ఉండదు. ఈ అమ్మాయికి ఆ. పెద్దగా చదువుకోలేదు, మొత్తం ఉర్దూలోనే మాట్లాడుతుంది. అమ్మో. ఆ. దాదాపు అమ్మాయికి నయం చేయడానికి 21 రోజు పట్టింది నా దగ్గర తీసుకొస్తాను. ఆ. ఇప్పుడు కాదు, ఇది 90s లో జరిగిన స్టోరీ నేను చెప్తున్నా. ఎట్లా నయం చేశారండి? మొత్తం ఆంజనేయ స్వామి వారి మంజు సూక్త పారాయణ చేస్తూ, సున్నాల పన్నం పారాయణ చేస్తూ, స్వామివారికి ప్రదక్షిణాలు చేయిస్తూ అట్లా 21 రోజు చేస్తే అప్పుడు కొంత అమ్మాయి ఎలా అంటే, నేను భజన హనుమాన్ చాలీసా, నేను స్వామివారి దీక్ష తీసుకున్నాను, ఉమ్. హనుమత్ దీక్ష తీసుకున్నాను, ఇంట్లో హనుమాన్ చాలీసా భజన చేయిస్తున్నాను. అమ్మాయి వచ్చి కూర్చుంది.
కూర్చున్న తర్వాత గయ్యమని లేచేసింది. నేను ఇప్పుడు ఒక దేవాలయంలో చేస్తూ ఉండేవాడిని. తీసుకెళ్ళి లోపల పడేసి తాళం వేసేసా బయట నుంచి. లోపల నుంచి మొత్తం ఉర్దూలో మాట్లాడుతుంది గట్టిగా. అమ్మాయి వాయిస్ వేరు, అక్కడ మాట్లాడుతున్న వాయిస్ వేరు, అసలు అమ్మాయి ప్రవర్తన వేరు. ఇక మొత్తం ఆ విధంగా మాట్లాడుతుంటే అర్థమైపోయింది ఏంటి విషయం ఏంటి అనేది. కనుక్కుంటే వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కుంటే ఇది చెప్తే, అంటే చెప్తున్నా ఇలాంటివి లేవు అని చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. దేవుడు ఉన్నాడు కదా, దయ్యం ఉంటుంది. చీకటి ఉంటే వెలుతురు ఉంటుంది, వెలుతురు ఉంటే చీకటి ఉంటుంది. మరి చెడు మంచి ఉండి, ఇప్పుడు ఒక మంచి గురించి మనకి ఎక్కువగా తెలియాలంటే చెడు కూడా ఉంటుంది తప్పనిసరిగా. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. అంటే వీడు మంచివాడు కావాలంటే పక్కవాడు చెడ్డవాడు అయితేనే కదా వీడు మంచివాడు అయ్యేది. సో కాబట్టి వాటిల్ని సంహరించేటువంటి శక్తి ఒకటి ఉంది. అదే భగవంతుడు అని చెప్పుకోవడానికైనా తప్పనిసరిగా చెడు ఉన్నది అని మన నమ్మక తప్పదు. ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఆడపిల్లలు సస్యేమిరా బయటికి వెళ్ళేటప్పుడు అమావాస్య రోజున తలంటు స్నానం చేస్తే తప్పనిసరిగా మాడిన నూనె పెట్టుకోవడం, అరికాలలో చక్కగా కాటుకు పెట్టుకొని బయటికి వెళ్ళడం అనేది జరగాలి. అలాగే అమావాస్య రోజున ఏదైతే గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయో అక్కడ ఏదైనా సమర్పిస్తే, విడి రోజుల్లో మనం 1,00,000 కుంకుమార్చన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, గ్రామ దేవతకి అమావాస్య రోజున ఏదైనా చిన్న నివేదన సమర్పించినా ఆ గ్రామంలో ఉండేటువంటి అంటు రోగాలు ఏమున్నా సరే ఈ ఇంటి దాకా అయితే మాత్రం రావు. ఈ మా పూర్వకాలంలో మసూచి ఇట్లాంటివి ఎక్కువగా ఉండే, ఈ ఇంటి దాకైతే రావు. ముఖ్యంగా అంటే గ్రామ దేవతల శక్తి కూడా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. ఇప్పుడంటే మనకి దేవతలను చూడటం కష్టమైపోయింది, కానీ పూర్వకాలంలో ప్రతి గ్రామ దేవత పొలిమేర దగ్గర కాపలా ఉండేది. ఫిజికల్ గా కనపడుతూనే ఉండేది. గుంటూరులో పాత గుంటూరు అని ఒక ఊరు ఉంటుంది, అంటే ఒక కాలనీ. పురాతన గర్తపురి అంటారు. గర్తము అంటే గుంట, గుంటల ఊరు గుంటల ఊరు అయిపోయింది. అది పాత గుంటూరు అని ఉంటుంది. పాత గుంటూరులో కోట ఉండేది. ఆ కోట మీద అంకమ్మ తల్లి అని చెప్పి మా తాతలు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆవిడ అంటే రాత్రిపూట 8:30-9 గంటలు దాటిన తర్వాత పైన కూర్చొని చుట్ట చేత్తో పట్టుకుని కూర్చునేది. ఎవరైనా చెడు ఉద్దేశంతో లోపలికి అడుగు పెట్టాలంటే భయపడే, అక్కడే ఆవిడ ఆపేసేది. వీళ్ళందరూ కూడా ఆవిడని చూసాము అని చెప్పి మా తాతలు చెప్పారు చాలా మంది. దాదాపు ఒక 60 సంవత్సరాల క్రితం వరకు కూడాను అమ్మవారి ఇప్పటి దేవాలయం ఉంది, గ్రామ దేవత. నీళ్లు వర్షాకాలంలో మనకి వర్షాలు పడలేదు, అమ్మవారికి నీళ్లు పోసి అంకమ్మ చాలా అంటే విగ్రహం కూడా తల ఊపేది దాదాపు. అంత శక్తివంతంగా ఉండేది. అంటే గ్రామ దేవతలు ఎంత సంరక్షిస్తారు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రత్యక్షంగా మనం అనుకుంటాం కట్టమై ఏదో అమ్మవారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే తప్పనిసరిగా మనకి ఫిజికల్ గా ఇప్పుడు కనపడరు. ఇప్పుడు మనకున్నటువంటి మానసిక స్థితికి, మనకుండేటువంటి ఈ తక్కువ స్థాయిలో ఉండేటువంటి భక్తికి కనబడేటువంటి పరిస్థితులు కావు. కనబడితే తీసుకెళ్లి మనం కూడా ఇంట్లో కట్టేసి కూర్చోబెట్టుకుంటాం ఇప్పుడు. కాబట్టి పూర్వకాలంలో అంత శక్తివంతంగా గ్రామ దేవతలు ఉండేవాళ్ళు. గ్రామ దేవతలకి తప్పనిసరిగా నిజంగా అమావాస్య రోజున పెట్టాలి అనుకుంటే పేలాల పిండి పెడితే ఇంకా శుభ సూచకం. అవునండి. ఎప్పుడు మనకి ఆ రోజున అమావాస్య ఉన్న రోజున మనం పేలాల పండుగ అని చెప్పి ఒకసారి చేస్తాం, కానీ ప్రతి అమావాస్యకి కూడాను పేలాలతో తయారు చేసినటువంటి, చూడండి ఎక్కడైనా మీరు పేలాలు ఇంట్లో వేస్తే, ఇల్లు డోరు వేసేస్తే ఒక 10 రోజులు తీయలేదనుకోండి, తప్పనిసరిగా అక్కడ ఆత్మ ఆవాహన అవ్వవలసింది. అవునా? పేలాల కోసమే వస్తాయి. అందుకనే హోమాలు అవి చేసిన తర్వాత కూడా పేలాలు హోమంలో వేసిన తర్వాత తప్పనిసరిగా ముందు క్లీన్ చేయిస్తాం అక్కడ. దేనికంటే ఒక 10 రోజులు డోరు వేసేస్తే చాలు, చీకటిగా ఉంది అంటే తప్పనిసరిగా అక్కడ ఒక నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి గారు. అందుకని పేలాల పిండి గ్రామ దేవతకి ఇవ్వడం ద్వారా ఈ భూత ప్రేత పిశాచ బాధలు మనకు తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి పేలాల పిండి గ్రామ దేవతలకు ఇవ్వడం కూడా మంచిది. ఈ విధంగా ఉదయం సాయంత్రం దీపారాధన. చీకటి అంటేనే మనం చూడ అనుకుంటున్నాం కాబట్టి పొద్దున దీపారాధన చేయాలి. సాయంకాలం తప్పనిసరిగా సంధ్యాదీపం వెలిగిస్తే ఈ దీపానికి ఉండేటువంటి కాంతి వెలుగులో భూతప్రేత పిశాచాలు వెళ్ళిపోతాయి. అలాగే మన మనస్సులో ఉండేటువంటి భూతప్రేత పిశాచాలు కూడా తప్పనిసరిగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏదైనా పూజ చేస్తామమ్మా, మనం పూజ చేసినప్పుడు కూడా ఉత్తిష్టంతో భూత పిశాచ అని చెప్పి అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకుంటాం కదా, వెనక్కి వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం అనేది కూడా మనం తొందరగా ఆలోచించాం. అక్కడ మంత్రం కూడా ఏం చెబుతుంది, ఉత్తిష్టంతు లేవమని. ఎవరిని? భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ. ఎక్కడనే అక్షతలు వేసారో అక్కడి నుంచి
ఎందుకోసం ఏతేషాం ఎందుకోసం బ్రహ్మకర్మ సమారభే, నేను బ్రహ్మకర్మను చేస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. దాని అర్థం ఏంటంటే మన మనసులో ఉండేటువంటి చెడు ఆలోచనలు వెళ్ళిపోమని. అలాగే మన వెనక కూర్చున్న వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నా అవి మన చెవుల దాకా మన మనస్సు దాకా రాకుండా ఉండేందుకు ఇవే భూతప్రేత పిశాచాలు కాబట్టి ఇవి వెళ్ళిపోవాలని చెప్పి మనం అక్షతలు వేస్తాం అక్కడ. అంటే అయ్యో అమ్మా, ఇంత ఇది ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్తున్నాం అంతే. ఏదో చేస్తున్నారంటే ముక్కు మూసుకోమంటే ముక్కు మూసుకుంటున్నారు అంతే. ముక్కు పట్టుకో, ముక్కు మూసుకో, ఈ రెండే చెబుతున్నారు. ఇవన్నీ మనం ఒక్కడొక్కడు చేసుకుంటూ వెళ్దాం తప్పనిసరిగా. చాలా ప్రమాదం ఉన్నటువంటి విషయాలు కాబట్టి మొత్తంగా అమావాస్య రోజు ప్రతి ఒక్కరు విధిగా పాటించవలసినవి అయితే ఇవి ఈ నియమాలు. పితృతర్పణం తప్పనిసరిగా చేయండి. వంశంలో బాధ అనేటువంటిది లేకుండా చేస్తాడు పితృదేవతలు అయితే తప్పనిసరిగా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన వంశ పరంపరగా వస్తున్నటువంటి అనేక రకాల దోషాలలో ముఖ్యంగా పితృదోషం, స్త్రీ శాపం, ఈ శాపాల వల్ల దోషాల వల్ల భవిష్యత్తులో ఉండేటువంటి తరాలకి ఏవైతే ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాయో, సంతానం, వివాహం, అనారోగ్యం, అలాగే ఆర్థిక సమస్యలు, రుణబాధలు, వ్యాపారం, ఉద్యోగం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త బాధలకు కారణమయ్యేటువంటి ఈ పితృదోష, స్త్రీశాప నివారణం కోసం ఒక్కటే ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. అది కూడాను గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి చాలామంది సంకల్పం చేస్తూ ఉంటారు. గోకర్ణం వరకు వెళ్ళి కూడా చేయించుకోలేక వెనుతిరిగి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఇలా కాదు, మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అవ్వటలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను రేపు అంటే నవంబర్ 24వ తారీఖు కొత్తపేట నుంచి, హైదరాబాద్ కొత్తపేట నుంచి ఒక యాత్ర బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి ఎవరైనా మీకున్నటువంటి సమస్త బాధా నివృత్తి కోసం, ఈ స్త్రీ శాప పితృదోష నివారణం కోసం గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ముందుగా మీ యొక్క వివరాలు నమోదు చేసుకోండి. తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వంశాభివృద్ధి, ధనాభివృద్ధి, అలాగే ఆరోగ్యాభివృద్ధి కలిగి తరించండి. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.